కళ్యాణ మండపంలో జరిగే టీయూసీ కడప జిల్లా మహాసభలను ఏప్రిల్ 13న కాంశెట్టి కళ్యాణ మండపంలో వైరాలో జరిగే టీయూసీ జిల్లా మహాసభలను కాంశెట్టి కళ్యాణ మండపంలో జరిగే టీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. కాంశెట్టి కళ్యాణ మండపంలో ఏప్రిల్ 13న జరిగే టీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి. టీయూసీ ఖమ్మం జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయండి. ఒక 2 నిమిషాలు చెప్పండి. ప్రోగ్రామ్ చేస్తాను సార్. బొమ్మనడగా నాయకుడు బొమ్మనాలుగా పోవాలి. కామ్రేడ్స్, వచ్చే నెల ఏప్రిల్ 13వ తారీఖున మన వేదాపట్నంలోనే కాంశెట్టి కళ్యాణ మండపంలో టీయూసీఐ జిల్లా మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఈ జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా 39 కోట్ల అసంఖ్య కార్మికులు ఉన్నారు. ఈ 39 కోట్ల అసంఖ్య కార్మికుల పరిస్థితి ఇవాళ ఎవరైతే మన పరిపాలన చేస్తున్నారో పాలకులు, వాళ్ళకి కరెన్సీ నోట్ల మీద ఉన్న ప్రేమ కార్మికుల పట్ల లేదని దానికోసం మనం నిర్మాణం చేసుకొని ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో పౌర కార్మికులు కానీ అమ్మాలి కార్మికులు కానీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు కానీ ఈ కార్మికులకు ఎలాంటి భద్రతతో కూడుకున్న చట్టం లేదు. వీళ్ళకి భద్రతతో కూడుకున్న చట్టం అమలు చేయాలా. అమ్మాలి కార్మికులకి ఎలాంటి కార్మికులు ఏ కార్మికులకైనా ఏ రంగంలో పనిచేస్తున్న కార్మికులైనా ఆటో రంగ కార్మికులైనా ఏ రంగం కార్మికులైనా 50 సంవత్సరాల నుంచి 50 చేయడానికి వాళ్ళు 50 సంవత్సరాల బాధ్యతల్లో పనిచేసే పరిస్థితి ఉంది. వాళ్ళు గిట్టలు మోచి కాళ్ళు పడిపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కార్మికులు 39 కోట్ల కార్మికులు కనీసం కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు సాధించుకున్నట్టు చట్టాలు 100 సంవత్సరాల నుంచి సాధించుకున్న చట్టాలు 44 చట్టాలు సాధించుకున్నారు. ఆ చట్టాలు కూడా అమలు చేయకపోగా ఆ ఉన్న చట్టాలు కూడా 15 చట్టాలు తీసేశారు. దాంట్లో 29 చట్టాలు ఉంటే మోడీ గారు దాన్ని 4 శాతం చేసిండు. ఈ 4 శాతం అంటే కార్మికులకు చట్టాలు కావాలా, సాధించుకున్న చట్టాలు కూడా రద్దు చేసి కార్మికులకు అడ్డా లేకుండా వాళ్ళకి ఎలాంటి పరిస్థితి అవగాహన కల్పించుకోకుండా అటు పౌర కార్మికులు కానీ ఒక అడ్డా లేదు, అటు అమలు కార్మికులకు ఒక అడ్డా లేదు. ఏ కార్మికులు చూసుకున్న అడ్డా లేకుండా ఎర్రటెల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. ఇవాళ సుప్రీంకోర్టు కానీ అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కలెక్టర్ ఎవరు ఇల్లు నిర్మించినా కూడా ఇవాళ పౌర కార్మికులు నిర్మిస్తున్నారు. కానీ అలాంటి భారీ పౌర కార్మికులు నీడ లేకుండా ఈ పరిస్థితి ఉంది. 70 సంవత్సరాలు మనకి స్వంతం వచ్చిన తర్వాత కూడా పౌర కార్మికులు ఇంకా రోడ్డు పడి వాళ్ళు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కార్మికులు ఆదుకోవాలా, వాళ్ళకి చట్టాలు అమలు చేయాలా, వాళ్ళ భద్రతతో కూడుకున్న చట్టాలు అమలు చేయాలా, వాళ్ళకి ఏవైతే పెంచిన అయినా కూడా కల్పించాలా, ఇన్సూరెన్స్ కల్పించాలా, వాళ్ళకి వైద్య సౌకర్యాలు కల్పించాలి. ఈసీఐ హాస్పిటల్ ఖమ్మం జిల్లాలో దానికి పెట్టాలా. అలాంటి పరిస్థితి వస్తేనే నిజమైన కార్మికులకి ప్రభుత్వం చేసినట్టు. కానీ ఇట్లా కాకుండా కళ్ళుని కూడా చూడలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి. ఈ చట్టం సాధించుకోవాలని మన ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం మనం వైరాలో 400 మందితో ఎర్రదండు కలుగుతుంది. దీని అందరికీ మీరు సహాయ సహకారం ఉన్నారా? ఆదివారం మీరు 10 మంది చేసుకుని మీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.